విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ గారు, అలానే రోటరీ క్లబ్ కుటుంబ సభ్యులు, అలానే వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు. మాటూరు రోటరీ క్లబ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్ పదవి చేపట్టడం అనేది అందరి ద్రాక్ష పండు లాంటిది. అలాంటి రోటరీ క్లబ్కి ఈరోజు ప్రెసిడెంట్ పదవి చేపట్టడం మా అన్నగారు అయినటువంటి మాదాల సాంబశివరావు గారికి శుభాకాంక్షలు. అలానే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. అయితే ఇందాక మా అన్నగారు చెప్పినట్టు మాది దిగువ తరగతి మధ్య తరగతి కుటుంబం. ఆ రోజుల్లో చాలా కష్టాలు, కానీ ఇప్పుడు మాత్రం 10 మందికి సాయం చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాము. అదే దేవుడిచ్చిన వరం. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఆమె ఎప్పుడు వాడు చెబుతూ ఉండేది, అరే మనం ఎక్కడున్నామో అదే మన ఊరు, మన చుట్టుపక్కల వారే మన చుట్టాలు, అయితే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి ఎప్పుడు చెబుతూ ఉండేది. మేము ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నదే సమాజానికి ఏదైనా సేవ చేయాలని చెప్పేసి ఆమె మాకు స్ఫూర్తి. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి, దాదాపు 20 సంవత్సరాల క్రితం చేతిలో డబ్బు లేదు, చదువు రాదు, చదవలేదు, కానీ గుండె నిండా ధైర్యం, మన ఊరికి ఏదైనా చేయాలి అనేది ధైర్యం. ఆ ధైర్యం నుంచి పుట్టిందే గుంటుపల్లి సట్టుపోలేరమ్మ ఆలయం. ఇక్కడ చాలా మంది గుంటుపల్లి గ్రామస్తులు ఉన్నారు, అలానే పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో నాకు తెలిసి 2-3 జిల్లాల్లో ఈ మధ్య కాలంలో కట్టిన టెంపుల్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. అది అలాంటి పట్టుదల మాత్రం అందరికి ఉండాలి. అలాంటి పట్టుదలకి నిలువెత్తు నిదర్శనం మా అమ్మగారు. అప్పటి నుంచి కూడా కొన్ని వందల వేల మందికి అన్నదానం జరిపిస్తూ దానిలో భాగంగా గత సంవత్సరం గుంటుపల్లి గ్రామాన్ని అమెరికాకు పరిచయం చేసి దాదాపు 10,000 మంది సమక్షంలో మహిళా ఉత్తమ పురస్కార అవార్డును పొందింది. ఒక చదువురాని మహిళ ఒక గుండె నిండా ధైర్యం పెట్టుకొని మన ఊరికి ఏదైనా చేయాలి అని చెప్పేసి. అలాంటి స్ఫూర్తి మాత్రం అందరికీ కావాలి, అదే ఆదర్శం. అలాంటి స్ఫూర్తిలోంచి పుట్టిందే నాకు కానీ మా అన్నకి కానీ మన చుట్టూ ఉండే నలుగురికి సమాజ సేవ చేయాలనేది. అయితే చివరిగా సాంబశివరావు గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే నాకు అన్నైనా సరే చాలా ఫ్రెండ్గా, ఇండియా వచ్చానంటే ఎక్కువ అతని దగ్గర గడుపుతూ ఉంటా. నమ్మకానికి అమ్మలాంటి వాడు. అతని పరిచయం 10 కోట్లతో సమానం. ఎందుకంటే ఒక్కసారి నమ్మాడంటే చివరిదాకా చెయ్యొదలడు, అంత మంచి వ్యక్తి. మీరు పిలవండి పిలవకపోండి, చెప్పండి చెప్పకపోండి, మన అని నమ్మితే తెలుసుకొని మరి వచ్చి సహాయం చేస్తాడు. అదే మాదాల సాంబశివరావు. అయితే ఇలా చెప్పినట్టు ఈ మాటూరు రోటరీ క్లబ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ రోటరీ కుటుంబ సభ్యుల్ని ఇంకా ఎక్కువ చేసి 10 మందికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఒక్కటైతే చెప్పాలి, ఈరోజు ఈ కార్యక్రమం వచ్చే వరకు కూడా నాకు ఆలోచన లేదు. కానీ ఇందాక మా బ్రదర్ సాంబశివరావు గారు, అలానే సెక్రటరీ నాగేశ్వరరావు గారు, ఇంకా 2-3 మాట్లాడారు. ఈ సంస్థ మన సొంత నిధులతో జరుగుతుందని చెప్పేసి. నేను దాన్ని ఇన్స్పైర్ అయ్యి నా పర్సనల్గా 1 లక్ష రూపాయలు డొనేట్ చేస్తున్నాను మాటూరు రోటరీ క్లబ్. అది మీ అందరి పూర్వకంగా చెప్తున్నాను, రేపు మార్నింగ్ చెక్ చేస్తాను. అలానే మనకుండే ఇబ్బందులు మనకు ఉంటాయి, కానీ 10 మందికి సహాయం చేయాలన్న ఆలోచన మాత్రమే చాలా మంచిది. మీలో ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే ఇలా సహకరించండి. ఈ రోటరీ క్లబ్ని ఇంకొంచెం పెద్ద చేయండి. ఇది 10 మందికి తోడ్పాటును అందిస్తుంది. చివరగా మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి టైం చూసుకుని ఇక్కడికి వచ్చినందుకు తనకి, అలానే అందరూ రోటరీ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి